కోడళ్ళ కొత్త కథల కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. శీతాకాలం సగం గడిచింది. చలి గజగజ వణికిస్తోంది. రాజేష్ తన కుటుంబంతో కలిసి మారేడుమిల్లి అడవుల గుండా ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రానికి కారులో వెళ్తున్నాడు. ప్రకృతి చాలా అందంగా ఉంది. కానీ సూర్యకాంతానికి మాత్రం ఇవేమీ పడటం లేదు. రే రాజేషు, ఏంట్రా ఈ దారి? రోడ్లంతా గోంతలో నన్నడు విరిగిపోతుంది. పైగా ఈ అడవిలో ఏముందని ఈడు తీసుకొచ్చో. ఆ హైవే మీద వెళ్తే 5 స్టార్ హోటల్స్, డాబాలు తగిలేవు కదరా. అక్కడ వేడి బిర్యానీ తినొచ్చుగా. అమ్మా, హైవే మీద ట్రాఫిక్ జామ్ అంట. అందుకే ఈ షార్ట్ కట్ తీసుకున్నాను. ఇంకో గంటలో మనం టౌన్కి చేరుకుంటాం. అక్కడ నువ్వు అడిగిన 5 స్టార్ హోటల్లోనే దిగుదాం, సరేనా? అత్తయ్యగారు, ఈ దారి చాలా అందంగా ఉంది కదా. పచ్చని చెట్లు, పక్షుల కిలకిలలు. సిటీలో ఇవన్నీ ఎక్కడ చూస్తాం? చూడ్డానికి బాగానే ఉంటాయిలే కోమలి, కానీ కడుపులో ఎలకలు పరిగెడుతుంటే ఆ పక్షుల కిలకిల వినిపించవు. ఉదయం నుంచి ఆ బ్రెడ్ ముక్కలు తిని తిని నా ప్రాణం పోతుంది. కాంతం, కాస్త ఓపిక పట్టు. ఎప్పుడు ఆకలి ఆకలి నరుస్తావేంటి? కాస్త దేవుడి నామైనా జపించుకో. మీ కడుపు నిండా భోజనం దొరికితేనే దేవుడు గుర్తొస్తాడు రామారావు గారు. నా గురించి మీకు తెలీదా? కడుపు మాడితే నా కళ్ళ ముందున్నది మనిషి, ఆ దెయ్యాన్ని కూడా నేను చూడను. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే అకస్మాత్తుగా వాతావరణం మారిపోయింది. నల్లటి మేఘాలు అలుముకొని భారీ వర్షం మొదలైంది. కొండ పైనుంచి మట్టి రాళ్ళు జారి రోడ్డు మీద పడ్డంతో దారంతా బ్లాక్ అయిపోయింది. రాజేష్ వెంటనే కారుకి బ్రేక్ వేశాడు. వర్షం విపరీతంగా పడుతుంది. కారులో ఉంటే కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉందని రాజేష్ కంగారు పడ్డాడు. అమ్మా, బయటికి రండి, రోడ్డంతా బ్లాక్ అయింది. కారులో ఉండటం అంత సేఫ్ కాదు. పక్కనే కొండలో ఒక పెద్ద గుహలాంటిది కనిపిస్తోంది. వర్షం తగ్గేదాకా అక్కడికి వెళ్దాం. అందరూ తడుచుకుంటూ గుహలోకి పరిగెత్తారు. లోపల చాలా విశాలంగా పొడిగా ఉంది, కానీ చీకటిగా వింతగా ఉంది. రే రాజేషు, ఇదేంట్రా శ్మశానంలాగుంది. ఇక్కడ మనం ఉండాలా? అసలు నా 5 స్టార్ హోటల్ ఏది? నా ఏసీ రూమ్ ఏది? ఈ రాళ్ళ మధ్య నన్ను చంపేస్తారా? గుహ చాలా పెద్దది కావటంతో ఆవిడ అరిచిన మాటలు ప్రతిధ్వనించి 2-3 సార్లు మళ్లీ మళ్లీ వినిపించాయి. సూర్యకాంతం ఆ ఎకో వాయిస్ విని ఉలిక్కిపడ్డారు. ఎవర్రా ఎదవ నా మాటల్ని ఎక్కిరెత్తన్నాడు అని మళ్లీ మళ్లీ గట్టిగా అరిచింది సూర్యకాంతం. కాంతం, అది దెయ్యం కాదు, ఎకో అంటే ప్రతిధ్వని. నువ్వరిస్తే నీ గొంతే నీకు వినిపిస్తుంది. అయినా ఎన్ని రోజులకి నీ అరుపులకి ఎదురు చెప్పేవాడు దొరికాడు. కానివ్వు. సూర్యకాంతానికి ఎక్కడా లేని కోపం వచ్చేసింది. ఏంట్రా ఎక్కిరెత్తన్నావా? నా పేరు సూర్యకాంతం. మా ఏరియాలో నా పేరు చెప్తే కోలేలో నీళ్లు కూడా భయంతో ఆగిపోతాయి. నాకే ఎదురు చెప్తావా? ఇదిగో నా చెప్పు దెబ్బ తింటావరా ఎదవా ఎదవా ఎదవా. కాంతం, దెయ్యానికి చెప్పులెందుకు దండగా? నువ్వు విసిరిన చెప్పు చీకట్లో ఎక్కడో పడింది. రేపొద్దు నువ్వు ఒంటికాలి మీద నడవాలి, చూసుకో. కంగారు పడకండి అత్తయ్య గారు, ఇది చాలా పురాతనమైన గుహ. ఇక్కడెవరూ లేరు. వర్షం తగ్గే వరకు మనం ఇక్కడుండడం సేఫ్. వర్షం తగ్గలేదు సరికదా, రాత్రి కావస్తుంది. సిగ్నల్స్ లేవు. ఎవరికీ ఫోన్ చేయటానికి కుదరటం లేదు. రేయ్, నీ ఫోన్కి ఏమైంది? ఆ నెట్వర్క్ కాడికి ఎన్నేళ్ళు బిల్లు కడుతున్నావురా నువ్వు? సిగ్నల్ రాకపోతే పగలగొట్టే ఆ డబ్బా ఫోను. కనీసం ఆ సిగ్గి ఓడికైనా ఫోన్ చేసి ఒక 2 ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీలైనా ఆర్డర్ పెట్టరా. అమ్మా, ఇది అడవి, ఇక్కడ మనుషులే లేరు. స్విగ్గీవాడు ఏ హెలికాప్టర్లోనూ వస్తే తప్ప ఇక్కడికి ఫుడ్ రాదు. ఈ రాత్రికి మనం ఇక్కడే ఏదో ఒకటి సర్దుకోవాలి. ఆ మాట వినగానే సూర్యకాంతం ఆకలికి ఆవిడికి పిచ్చి పిచ్చిగా అనిపిస్తుంది. గుహలో మూలన ఉన్న ఒక పెద్ద గుంటటి రాయిని చూసి కళ్ళు తేలేసింది. రే రాజేషు, ఆ మూలెవరో పెద్ద బూందీ లడ్డు పెట్టారా, ఎల్లి తీసుకురారా. నా కడుపులో యాసిడ్స్ పొంగుతున్నాయి. నా తలేమో గిర్రుని తిరిగిపోతుంది. అమ్మా, అది లడ్డు కాదమ్మా, కొండరాయి. నీ ఆకలి మండిపోను. రాళ్ళని చూసి ఫుడ్ అనుకుంటున్నావా? నా కళ్ళు తిరుగుతున్నాయా? ఎవరైనా నా నోట్లో ఒక కాజు బర్ఫీ అయినా వేయండిరా. రామారావు గారు, మీరు నా భర్త కదా, నా కోసం వెళ్ళి ఆ అడవిలో ఏవైనా దొరుకుతాయేమో తీసుకురండి. కాంతం, నీకోసం వెళ్ళి నేను అడవిలో ఉండే పులులకి డిన్నర్ అయిపోగలను. నీకు బిర్యానీ కావాలంటే చెప్పు, ఏ చెట్టాకులో పీక్కొనొస్తాను. ఇక్కడున్న పరిస్థితుల్లో ప్రాణాలతో ఉన్నాం, అజ్జాలనుకో.
సూర్యకాంతం అవస్థ చూసి కోమలికి జాలేసింది. కోమలి నెమ్మదిగా రాజేష్ దగ్గరికి వెళ్లి ఏదో గుసగుసలాడింది. రాజేష్ వెంటనే కారు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. వర్షంలో తడుస్తూ కారు డిక్కీలో నుంచి ఒక పెద్ద సంచులు తీసుకొస్తూ కాలు జారి బురదలో బోర్లా పడ్డాడు. ఒళ్లంతా బురదతో రాజేష్ లోపలికి రాగానే సూర్యకాంతం భయపడి గట్టిగా అరిచింది. నువ్వు బియ్యం దమ్మంటే ఒళ్ళంతా బూడిద పూసుకున్న శివుడిలాగా బురద పూసుకొని వచ్చావేంట్రా? చేతిలో ఉన్న సంచులేంటి? అత్తయ్యగారు, మీరు ప్రయాణానికి బయలుదేరే ముందు బయట హోటల్స్లో ఫుడ్కి డబ్బులు దండగా నేను బియ్యం, పప్పు, ఉప్పు, కారం అన్నీ మన సంచిలో వేసాను. ఎక్కడైనా రూమ్లో మనమే వండుకుందాం అని 2 సంచులు కార్ డిక్కీలో వేశాం. గుర్తుందా? అవే ఇప్పుడు రాజేష్ తెచ్చారు. సూర్యకాంతం కళ్ళు వెలిగాయి. అవును గదా, నా పొదుపు బుద్ధి ఈరోజు నా ప్రాణాలు కాపాడిందన్నమాట. కానీ ఇక్కడేం గ్యాస్ లేవు, కరెంట్ లేదు, గిన్నెలు. అట్నట్టాగే పచ్చిగా నవలమంటావేంటి? అదేం అవసరం లేదు అత్తయ్యగారు. మీ కోడల్ని కదా, నా మీద నమ్మకం ఉంచండి. ఈ గుహలో ఒక 5 స్టార్ రెస్టారెంట్ లాంటి వంట చేసి పెడతాను. కోమలి వెంటనే రంగంలోకి దిగింది. గుహ మూలల్లో వర్షానికి తడవకుండా ఉన్న ఎండుకర్రల్ని, పుల్లల్ని కొన్నింటిని ఏరుకొచ్చింది. 3 పెద్ద రాళ్లను తీసుకొచ్చి వాటిని ఒక త్రిభుజాకారంలో పెట్టి రాళ్ల పొయ్యిని తయారు చేసింది. పుల్లలతో మంట వెలిగించింది. ఆ చీకటి గుహలో ఆ మంట వెలుతురు ఎంతో వెచ్చగా అద్భుతంగా అనిపించింది. కోమలి ముందుగా ఇత్తడి గిన్నెలో ఆ తాలింపు వాసన గుహ మొత్తం వ్యాపించింది. ఆకలితో ఉన్న సూర్యకాంతానికి ఆ వాసన ప్రాణం లేచొచ్చినట్లుగా అనిపించింది. అబ్బా కోమలే, ఏంటి ఆ వాసన? సిటీలో 100 రూపాయలు పెట్టి కొనే నెయ్యి తాలింపులో కూడా ఆ సువాసన ఉండదే. నా కడుపులో ఈ అలకలో పిల్లిలు డ్యాన్సులు వేసేస్తున్నాయే తల్లి. అరగంటలో ఎంతో కమ్మని వేడివేడి పప్పు బియ్యం కిచిడి తయారైంది. అరిటాకులు లేకపోవటంతో కోమలి కారులో ఉన్న పేపర్ ప్లేట్లలో ఆ కిచిడిని వడ్డించింది. సూర్యకాంతం ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా కిచిడి సలసలా మరుగుతున్నా పట్టించుకోకుండా గబగబా మింగేస్తుంది. నెమ్మదిగా తినండి అత్తయ్యగారు, కాలిపోతుంది. కాలు దాకెళ్తే కదే కాలడానికి. నా నాలుగు మించి డైరెక్ట్గా కడుపులోకి జారిపోతుంటే ఓస్ కోమలే, ఏంటే ఈ రుచి! ఆ 5 స్టార్ హోటలాడు ఈ కిచిడి ముందు పనికిరాడు. ఈ కిచిడీలో నెయ్యి వేయకపోయినా ఎంత కమ్మగా ఎట్టాగుందే. కట్లు పొయ్యికి నిజంగానే మ్యాజిక్ పవర్స్ ఉన్నాయా ఏంటి? ఆ మాటకి రామారావు నవ్వుతూ, అది కట్టెలిపోయి మహిమ మాత్రమే కాదు కాంతం, నీ ఆకలి మహిమ కూడా. బాగా ఆకలిగా ఉన్నప్పుడు ఉప్పేసిన గంజి కూడా పరమాన్నంలాగే ఉంటుంది. ఇన్నాళ్ళు కడుపు నిండా ఉండి విలాసాల కోసం వెంపర్లాడావు, ఇప్పుడు ఆకలి విలువేంటో తెలిసిందిగా. సూర్యకాంతం నెమ్మదిగా తలూపింది. నిజమే, ఒక పూట భోజనం లేకపోతే తన పరిస్థితి ఎలా తయారైందో ఆమెకు అర్థమైంది. ఆ రాత్రి అందరూ కడుపు నిండా కిచిడీ తిని గుహలో వెచ్చగా మంట దగ్గర పడుకున్నారు. సూర్యకాంతం కోమలి దగ్గరికొచ్చి ఆమె చేయి పట్టుకుంది. కోమలే, ఈరోజు నువ్వు లేకపోతే నా ప్రాణాలు గాలిలో కలిసిపోయావే. 5 స్టార్ హోటల్స్, ఏసీ కార్లు, పనాళ్ళు ఇవన్నీ ఉంటేనే జీవితం అనుకున్నానమ్మాయి. కానీ నిజమైన జీవితం అంటే ఏంటో ఈరోజు ప్రాక్టికల్గా నువ్వు చూపించు. ఎట్టాంటి కష్టం వచ్చినా ఆడంబరాలు వదిలేసి ఎట్టా ప్రకృతిలో ఉన్న వనరులతో బతకడం ఒక కళ అనుకో. ఆ కళ నీకు బాగా తెలుసు. అదంతా ఏం లేదు అత్తయ్య గారు, మనం ప్రకృతికి దగ్గరగా ఉంటే అది మనల్ని ఎప్పుడూ కాపాడుతుంది. గ్యాస్, కరెంట్ అనేవి మన సదుపాయం కోసం మాత్రమే. కానీ మన చేతిలో నైపుణ్యం ఉంటే ఎక్కడైనా మనం బ్రతుకుతాం. నిజమే కోమలి, ఇంటికి వెళ్ళాక మన పెరట్లో ఒక రాళ్ళ పొయ్యి కట్టించేద్దాము. ఆదివారం వస్తే చాలు, నేను ఆ గ్యాస్ స్టవ్ ముట్టుకోను. ఈ కట్టెల పొయ్యి మీద వంట చెయ్యాలి. యారా రాజేషు, రేపు ఉదయాన్నే వెళ్ళి చీకట్లో ఇసిరేసి నా చెప్పు ఎత్తుక్కొని రారా. ఆ చెప్పు ఉంటేనే నేను ఇంటికి నడుచుకుంటూ రాగలను. మరుసటి రోజు ఉదయం వర్షం తగ్గింది. రోడ్డు క్లియర్ చేయటంతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఆ గుహలో గడిపిన ఆ రాత్రి కోమలి చేసిన వంట సూర్యకాంతం జీవితంలో ఒక అద్భుతమైన జ్ఞాపకంగా, ఒక మంచి గుణపాఠంగా మిగిలిపోయింది. మనం ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా, ఎన్ని ఆడంబరాలు అనుభవించినా ప్రకృతి ముందు మనమెప్పుడూ చిన్నవాళ్లమే. కష్టకాలంలో మనకు ఉపయోగపడేది డబ్బు లేదా 5 స్టార్ హోటల్స్ కావు. మన చేతుల్లో ఉన్న బ్రతికే నైపుణ్యం మరియు సమయస్ఫూర్తి మాత్రమే. ఆడంబరాల్ని వదిలి ప్రాథమిక అవసరాల విలువని తెలుసుకోవటమే నిజమైన జీవితం. ఆకలి రుచి ఎరుగదు, విపత్తులో విలాసాలు పనికిరావు అని ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ యానిమేషన్ కథ మీ ప్రేక్షకులకు మంచి థ్రిల్ని, హాస్యాన్ని పంచుతూనే
అత్యవసర పరిస్థితుల్లో ఎలా సర్దుకుపోవాలి, సాంప్రదాయ వంటల గొప్పతనం ఏంటి అనే మంచి సందేశాన్ని ఇస్తుందని ఆశిస్తున్నాం. అత్తగారు గుహలో ఎకోతో ఫైట్ చేసి సీన్ ఖచ్చితంగా అందరినీ నవ్విస్తుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. రామారావు గారికి వాళ్ళ తాతగారి నుంచి వారసత్వంగా 2 ఇళ్ళు వచ్చాయి. ఒకటి సిటీ నడిబొడ్డున ఉన్న కొత్త బంగళా, రెండోది సిటీకి దూరంగా అడవిలాంటి ప్రాంతంలో ఉన్న పాడుబడిన పాత ఇల్లు. ఆస్తి పంపకాల కోసం రామారావు సవతి చెల్లెలు భద్రమ్మ వాళ్ళ ఇంటికొచ్చింది. అన్నయ్య, నువ్వు నాకు తండ్రి లాంటివి. సిటీలో ఉన్న కొత్త బంగ్లా నేను తీసుకుంటాను. ఆ ఊరు చివరున్న పాడు ఇల్లు నువ్వు తీసుకో. అయినా నీకు సిటీ గోలెందుకు? అక్కడ ప్రశాంతంగా ఉండొచ్చు. ఏమే భద్రమ్మ, ఎంత తెలివిగా మాట్లాడుతున్నావి. కోట్లు విలువ చేసే కొత్త బంగ్లా నువ్వు తీసుకుని ఆ దెయ్యాలు తిరిగే పాడుబడినిల్లు మాకెత్తావా? ఏమండి రామారావు గారు, నోరిపి మాట్లాడరేంటి? కాంతం, వాళ్లతో గొడవలు పెట్టుకోవడం నా వల్ల కాదు. తాతగారు వీలునామాలో ఎవరికి ఏ ఇల్లని రాయలేదు. చెరి సగం పంచుకోమన్నారు. తను కొత్తిల్లు అడుగుతుంది, ఇచ్చేద్దాంలే. మనకి ప్రశాంతతే ముఖ్యం. అదే వదినా, అన్నయ్య చెప్పింది ఇను. కావాలంటే ఆ పాతింటికి సొన్నం వేయించుకోవడానికి ఓ 10,000 నా అకౌంట్లో నుంచి పంపిస్తాను. ఉంటాను మరి అని గర్వంగా వెళ్ళిపోయింది భద్రమ్మ. సూర్యకాంతం తల పట్టుకొని ఏడుపు మొదలుపెట్టింది. అన్యాయం, పచ్చి మోసం. నా కళ్ళ ముందే కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తిని ఆ రాక్షసి ఎత్తుకుపోయింది. రే రాజేషు, నీకు రోషం లేదా? అట సోత్త నిలబడ్డావు. అత్తయ్యగారు, మీరు శాంతించండి. డబ్బు ఆస్తుల కోసం బంధువులతో గొడవపడ్డం మంచిది కాదు. మన అదృష్టంలో ఏది ఉంటే అదే జరుగుతుంది. ఆ పాతిళ్ళైనా సరే మనం వెళ్ళి శుభ్రం చేసుకుంటే గుళ్ళ మారుతుంది కదా. నీ వేదాంతం ఆపుకోమలే. గుడిలా మారడానికి అక్కడేం దేవుడు లేడు. అంతా బూజు బట్టి గబ్బిలా లేలాడుతూ ఉంటాయి. నా కర్మ. రేపొద్దున్నే ఆ ఇల్లు ఎట్టాగుందో చూసొద్దాము, పదండి. మరుసటి రోజు ఉదయం కారులో ఆ ఇంటికి బయలుదేరారు. ఊరు దాటి ఒక నిర్మానుష్యమైన దారిలో కారు వెళ్తుంది. రోడ్డుకి ఇరువైపులా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. చివరికి కారు ఒక తుప్పు పట్టిన పెద్ద ఇనపగేటు ముందు ఆగింది. ఒక పెద్ద పాత ఇల్లు. రంగులన్నీ వెలసిపోయి ఉన్నాయి. రే రాజేషు, ఏంట్రా ఇది? ఇల్లన్నావు, శ్మశానంలాగుంది. ఇక్కడ మనం ఉండాలా? నిన్నేదో ప్రశాంతంగా ఉంటదని డైలాగులు కొట్టారు కదండి రామారావు గారు. రాత్రికి ఇక్కడ దెయ్యాలు మనల్ని పచ్చడి చేసి పొలా వండుకుంటాయి. అమ్మా, భయపడకు. బయట చూస్తే అలాగే ఉంటుంది. లోపల కాస్త శుభ్రం చేసుకుందాం. అవునత్తయ్య గారు, డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అంటారు. బయట ఆకారం చూసి మోసపోకూడదు. పదండి, లోపలికి వెళ్దాం. రామారావు తలుపు గట్టిగా నెట్టాడు. తలుపు తెరుచుకోగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి నిలబడిపోయారు. ఎవరి కళ్ళను వారు నమ్మలేకపోతున్నారు. బయట నాచుపట్టిన గోడలు ఉంటే లోపల తలుపు దాటగానే ఇటాలియన్ మార్బుల్ ఫ్లోరింగ్ అద్దంలా మెరిసిపోతుంది. వాళ్ళు అడుగు పెట్టగానే సెన్సార్లు పనిచేసి ఇల్లంతా సెంట్రల్ ఏసీ చేయబడి ఉంది. ఎక్కడ్నించో సన్నటి పన్నీటి గంధపు సువాసన వస్తుంది. రే రాజేషు, నేను కళ్ళ ఉన్నానా లేక చచ్చిపోయి స్వర్గానికి వచ్చానా? ఏంటిది? బయట చూస్తేనేమో బూత్ బంగ్లా, లోపల చూస్తేనేమో ఇంద్రుడి ప్యాలెసా? నా కళ్ళు తిరుగుతున్నాయిరా. ఓ మై గాడ్, అమేజింగ్ రాజేష్. ఇది ప్యాలెస్ కంటే గొప్పగా ఉంది. అసలు ఈ ఇంటికి ఏమైంది? హాల్లో ఒక పెద్ద టేబుల్ మీద ఒక కవర్ పెట్టి ఉంది. రాజేష్ ఆ కవర్ తెరిచి చదవటం మొదలుపెట్టాడు. అది వాళ్ళ తాతగారు రాసిన లేఖ. అమ్మా, ఇది తాతయ్య రాసిన లెటర్. ఇందులో ఏముందో నేను చదువుతాను, వినండి. నా ప్రియమైన రామారావుకి, నీ చెల్లెలు భద్రమ్మకి డబ్బు ఆస్తి మీద పిచ్చి అని నాకు తెలుసు. అందుకే నా అసలైన సంపదని ఈ ఇంటి లోపల దాచాను. బంధువుల కన్ను పడకూడదని బయట కావాలనే పాడుబడిన ఇంటిలాగా సెట్టింగ్ వేశాను. ఎవరైతే ఆస్తుల కోసం ఆశపడకుండా ఈ పాత ఇంటిని తీసుకుంటారో వాళ్లకే ఈ ఇంద్రభవనం దక్కాలనేది నా కోరిక. ఇది నీ నిజాయితీకి దక్కిన బహుమతి. ఆ మాట వినగానే రామారావు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఓసిని దయగల తాతయ్యో, ఎంత పని చేసావయ్యా.
కాములే చూసావా మన తాతయ్య తెలివి అబ్బా అద్దరమ్మకే దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయి కౌంటర్ ఇచ్చాడు. ఆ కొత్త బంగ్లా దీని బాత్రూంతో సమానం. అందరూ సంతోషంతో ఆ ప్యాలెస్ని చూడ్డం మొదలుపెట్టారు. కోమలి వంటగదిలోకి వెళ్ళింది. అది ఫుల్లీ ఆటోమేటిక్ మాడ్యులర్ కిచెన్. అన్నీ సెన్సార్లతోనే పనిచేస్తాయి. కోమలికి అవన్నీ తెలుసు కాబట్టి కాఫీ పెట్టేస్తుంది. ఇక సూర్యకాంతం హాల్లో దర్జాగా కూర్చుంది. అబ్బా ఎన్నేళ్ళయిందో ఇట్లాంటి రాజుల కుర్చీలో కూర్చొని. పక్కనే ఉన్న బటన్ నొక్కేసింది సూర్యకాంతం. వెంటనే ఆ సోఫా కదలటం, ఆమె వీపు కాళ్ళు మసాజ్ చేయటం మొదలుపెట్టేసింది. బాబోయ్ రామారావు గారు, రాజేష్ కాపాడంట్రా, ఈ కుర్చీకి ప్రాణం ఉందిరా, ఎవడన్నా ఈపు మీద గుద్దుతున్నాడు, నడుం పిసుకుతున్నాడురా, నన్ను వదిలేరా బాబు. రాజేష్ పరిగెత్తుకుంటూ వచ్చి నవ్వుతూ ఆ బటన్ని ఆపాడు. అమ్మా, అది కుర్చీ కాదు, మసాజ్ చైర్. నీ నొప్పులు తగ్గడానికి ఆటోమేటిక్గా అది బాడీ మసాజ్ చేస్తుంది. అట్టాగా ముందే చెప్పొచ్చు కదరా, దయ్యం పట్టిందేమో అనుకున్నాను. సరే మళ్ళీ ఆ బటన్ నొక్కు. కుడివైపు కాస్త నడు నొప్పిగా ఉంది, కాస్త గట్టిగా గొద్దమను. అందరూ ఆమె మాటలకి పడి పడి నవ్వుకున్నారు. అంతలో హాల్లో నేల మీద ఒక గుండ్రటి చక్రం లాంటి యంత్రం, రోబోట్ వాక్యూమ్ క్లీనర్ సుయ్యమని తిరుగుతూ అక్కడికి వచ్చింది. రే ఏంట్రా ఇది, ప్లాస్టిక్ తాబెల్లాగుందేంటి, మన కాళ్ళ దగ్గరకు వచ్చేస్తుంది. అయ్యో అత్తయ్యగారు, దాన్ని కొట్టకండి, అది రోబోట్ వాక్యూమ్ క్లీనర్. దానంతట అదే ఇల్లంతా తిరిగి బూజు చెత్తని శుభ్రం చేస్తుంది. ఇదేమెంత కోమలే, ఊడ్చేది కూడా ఒక మిషనేనా? మన ఇంట్లో అయితే నువ్వు చీపురు పట్టుకొని గంటసేపు ఊడ్చేదాను కదూ. భలేగుంది ఇది, దీనికి ఒక చీపురు కడితే గోడలు కూడా తుడుచుద్దేమో. ట్రై చేద్దామాగు. అలా ఒక వారం గడిచింది. భద్రమ్మకు రామారావు వాళ్ళు ఆ పాడుబడిన ఇంట్లోనే ఉంటున్నారని తెలిసింది. వాళ్ళ అవస్థలు చూసి వెక్కిరిద్దామని తన ఖరీదైన కారులో ఆ ఇంటి ముందు ఆగింది. బయటున్న చెత్త, ఆ పగిలిన పెంకులు చూసి నవ్వుకుంది. పాపం అన్నయ్య వాళ్ళకి ఎంత దరిద్రం పట్టింది. ఈ శ్మశానంలో ఎట్టకుంటున్నారు ఏంటో. వదిన గారు మొహం చూడాలి, ఇప్పుడు ఏడుతా ఉంటది అనుకుంటూ గేటు తీసుకుని లోపలికి వచ్చింది. తలుపు కొట్టింది. తలుపు తెరిచింది కోమలి. రెండత్తయ్య గారు, మీకోసమే ఎదురు చూస్తున్నాం. ఆ ఇంట్లోకి అడుగుపెట్టిన మరుక్షణం ఆమె కళ్ళు బైర్లుగమ్మాయి. పైనుంచి చల్లని ఏసీ గాలి ఆమె ముఖానికి తగిలింది. ఆ డైమండ్ షాండ్లియర్ వెలుక్కి ఆమె కళ్ళు మిరిమిట్లు గొలిపాయి. ఆ ఇటాలియన్ మార్బుల్, అక్కడున్న రాజసం చూసి ఆమెకు నోట మాట రాలేదు. రా భద్రమ్మ రా, ఎట్టగున్నావే? ఈ కొత్త ఇల్లు ఎట్టగుందే? అక్కడ దోమలు కొడుతున్నాయి ఏంటి? వదినా, ఏంటిది ఈ పాడుబడి ఇల్లేంటి ఎట్టకు మారిపోయింది? ఈ ఫర్నిచరు, ఈ ప్యాలెస్, ఇదంతా కళ? కళ కాదు భద్రమ్మ, మా అదృష్టం. మీ తాతగారు నీ బుద్ధి గురించి ముందే కనిపెట్టారులే. అందుకే అత్యాసకపోయే వాళ్ళకి గుణపాఠం చెప్పాలని అసలైన ఆస్తిని ఈ ఇంటి లోపల దాచారు. పైకేమో పాడుబడిన ఇల్లే, కాని లోపల స్వర్గం. భద్రమ్మకు గుండాగినంత పనైంది. ఆస్తి మొత్తం తనే కొట్టేశానని గర్వపడిన ఆమె అహంకారం ముక్కలైంది. అన్నయ్య, ఇది అన్యాయము. తాతయ్య నన్ను మోసం చేశాడు. ఈ ఇల్లు నాకు కావాలి. ఆ కొత్త బంగ్లా మీరు తీసుకోండి. అలా కుదరదు పిన్ని గారు. ఆ రోజు పంపకాలప్పుడు నాకు ఈ పాడుబడిన ఇల్లు వద్దు అని మీరే స్వయంగా సంతకం చేసి ఇచ్చారు. ఇప్పుడు మార్చుకోవడానికి ఏ చట్టం ఒప్పుకోదు. అయినా అత్యాసకపోతే ఉన్నది కూడా ఊడుతుందంటారు కదా. విన్నావే భద్రమ్మ, నా కోడలు చెప్పింది. ఆ కొత్త ఇంట్లో ఉంటూ వీలైతే ఈ ఇంటికి సున్నం వేయడానికి రా, 10,000 పంపిస్తానన్నావు కదా, అవి నువ్వే ఉంచుకో. నీ కారుకి పెట్రోల్ పట్టించుకోవడానికి పనికొత్తేలే. దారి చూసుకుని నెమ్మదిగా ఎళ్ళమ్మా, మార్బుల్ కదా, జారి పడిపోతాం. భద్రమ్మ అవమానంతో తలదించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. భద్రమ్మ వెళ్ళగానే రామారావు నవ్వుతూ కాంతం దగ్గరికి వచ్చారు. ఏమే కాంతం, ఆ రోజు ఈ ఇంటిని చూసి దయ్యాలిల్లు అని ఇచ్చావు, ఇప్పుడు ప్యాలెస్ అంటున్నావు. ఎలా ఉంది మా తాతగారి ప్లాను? నిజం చెప్పాలంటే రామారావు గారు, ఆ రోజు నేను తప్పు చేశాను. మనుషులనైనా వస్తువులనైనా పైకి కనిపించే ఆకారాన్ని బట్టి అంచనా వేయకూడదు. నాకిప్పుడే తెలిసి వచ్చింది. అవునత్తయ్య గారు, ఒక మనిషి బయట ఎంత కోపంగా గయ్యాలిగా కనిపించినా వాళ్ళ మనసు లోపల ఒక అందమైన ప్రేమ ఉంటుంది. ఈ ఇల్లు కూడా అంతే. పైకేమో పాడుబడినట్లుంది, కానీ లోపల మాత్రం చాలా విలువైందిగా ఉంది. కోమలి మాటలకు సూర్యకాంతం కళ్ళు చెమ్మగిల్లాయి. కోమలిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంది. చూసావా కోమలే, నన్ను గయ్యాలు అత్తగా అన్నావు. సరేలే,
ఈరోజు నీకు వంట నుంచి సెలవులే. అలెక్సా గాడిని అడిగి ఫుడ్ ఆర్డర్ చేయి. నేను వెళ్ళి ఆ కుర్చీలో కూర్చొని మసాజ్ చేయించుకుంటా. సూర్యకాంత్ వాళ్ళ అనగానే అందరూ గట్టిగా నవ్వుకున్నారు. అత్యాశకి పోకుండా ఉన్నదాంతో సంతృప్తి పడిన ఆ కుటుంబానికి నిజమైన ప్యాలెస్ దక్కింది. అత్యాశ దుఃఖానికి చేటు. స్వార్థంతో ఇతరుల్ని మోసం చేయాలనుకుంటే చివరకు మనకే నష్టం జరుగుతుంది. అలాగే పైకి కనిపించే పేదరికాన్ని లేదా పాడుబడిన ఆకారాన్ని చూసి దేన్ని తక్కువ అంచనా వేయకూడదు. నిజమైన విలువ ఎప్పుడూ లోపల దాగి ఉంటుంది. మంచి మనసుతో ఉంటే పాడుబడిన ఇల్లు కూడా ఒకరోజు విలాసవంతమైన ప్యాలెస్ లాగా మారిపోతుంది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.